ఇయర్ రౌండప్లో భాగంగా తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ దేశంలో జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక ప్రయాణంలో జీఎస్టీ ఒక చారిత్రక మలుపు వంటిది. జీఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నులను సరళీకృతం చేసింది, పారదర్శకతను పెంచింది. ఈ పునాదిపై భారత ప్రభుత్వం ఇప్పుడు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఆమోదించింది. ఇది పన్ను వ్యవస్థను మరింత సజావుగా, సమర్థంగా, సాంకేతికతతో నడిచేలా చేయడానికి రూపొందించబడింది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని, భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తూనే వ్యాపారులను శక్తివంతం చేయడంలోనూ, సంక్లిష్టతలను తగ్గించడంలోనూ, వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల అనునిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్టీ సంస్కరణలు రూపొందించబడ్డాయి. జీఎస్టీ కింద గతంలో 12% పన్ను విధించిన 99% వస్తువులను ఇప్పుడు 5%కి తగ్గించారు. జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఇప్పటివరకు ఉన్న 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గించారు. ఇకపై 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, మ్యాప్లు, అట్లాస్లు మొదలైన విద్యా సంబంధిత వస్తువులపై జీఎస్టీని మినహాయించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నిత్యం ఉపయోగించే టూత్ పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్ మొదలైన వాటిపై పన్నును 18% నుంచి 5%కి తగ్గించారు. వెన్న, నెయ్యి, డైరీ పదార్థాలపైన, నమ్కీన్స్, భుజియా, మిక్చర్పై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. వైద్యులు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలు జీఎస్టీ నుంచి మినహాయించబడ్డాయి. ఆరోగ్యానికి అనుకూలమైన పన్ను విధానాన్ని ప్రోత్సహించడం, మందులు, ముఖ్యమైన వైద్య పరికరాల ఖర్చును తగ్గించడం, బీమా కవరేజ్ను పెంచడం జీఎస్టీ హేతుబద్ధీకరణ లక్ష్యం. మందులపై జీఎస్టీని 12 నుండి 5%కి తగ్గించారు. కొన్నిటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల ముఖ్యమైన మందుల ఖర్చులు తగ్గాయి. తద్వారా రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. అనస్థీషియా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బ్యాండేజీలు, డయాగ్నోస్టిక్ కిట్లు, సర్జికల్ గ్లోవ్స్, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య ఉపకరణాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించడం వల్ల ఆరోగ్య సంరక్షణ సేవలు చౌకగా లభిస్తున్నాయి. కంటి అద్దాలు, కంటి అద్దాల లెన్సులు, కాంటాక్ట్ లెన్స్, గాగుల్స్ పై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు దృష్టి దిద్దుబాటు సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, వృద్ధులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందినవారు ప్రయోజనం పొందుతారు. బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి సేవలు 12 నుండి 5%కి తగ్గించబడ్డాయి. ఔషధ వస్తువుల తయారీకి సంబంధించిన పనులపై జీఎస్టీ 12% నుండి 5%కి తగ్గింది. వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీ లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియం ఇక నుండి చౌకగా ఉంటుంది. ఇది ఆరోగ్య బీమా అధికారిక వైద్య సంరక్షణను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. అమోనియా, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మొదలైన ఎరువులపై జీఎస్టీని 18% నుండి 5%కి తగ్గించడం వల్ల ఎరువుల ఖర్చు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు ఎరువుల సంస్థలకు ఇన్పుట్ ఖర్చును తగ్గించి ధరల పెరుగుదలను నివారిస్తుంది. రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 12 రకాల బయోపెస్టిసైడ్లు అంటే జీవ పురుగు మందులు, అనేక సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. ఈ నిర్ణయం పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఈ తగ్గింపు చర్య రైతులు రసాయన పురుగు మందుల నుండి జీవ పురుగు మందుల వైపు మళ్లడానికి ప్రోత్సహించి నేల ఆరోగ్యాన్ని, పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది. బయోపెస్టిసైడ్లు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసే చిన్న రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. సహజ వ్యవసాయ మిషన్కు అనుగుణంగా ఉంటుంది. వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పరికరాలపై జీఎస్టీని 12% నుండి
5% తగ్గించడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రైతు సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి, స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి, పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడానికి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. అందరికీ ఆరోగ్యం అనే ప్రభుత్వ దార్శనికతను జీఎస్టీ సంస్కరణలు బలోపేతం చేస్తాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను, రైతులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు ఇతోధికంగా మేలు చేస్తాయి. ప్రజల జీవన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకుని తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రూపొందించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంస్కరణలు అందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ 22 सितंबर से देश में जीएसटी एकदम कम हो जाएगी। देश में आपकी रोजमर्रा की जरूरतों की ज्यादातर चीजों पर जीएसटी में बड़ी कमी की गई है। जीएसटी कम होने से माताओं बहनों का रसोई का खर्च बहुत कम होने वाला है। मंजन, साबुन, शैम्पू से लेकर घी और खाने की कई चीजें सस्ती हो जाएगी। बच्चों की पढ़ाई में काम आने वाली स्टेशनरी की कीमत घट जाएगी। పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు, వ్యర్థాల నిర్వహణ సేవలు, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. సౌర, పవన విద్యుత్ పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సౌర ఫలకాలు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, విండ్ టర్బైన్లు, సంబంధిత పరికరాల ఖర్చులు నేరుగా తగ్గుతాయి. ఈ తగ్గింపు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇళ్లలోనూ పారిశ్రామిక అవసరాలకు పునరుత్పాదక ఇంధన వినియోగ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సిఈటీపీలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు అందించే సేవలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు చర్య పరిశ్రమలు కేంద్రీకృత వ్యర్థాల శుద్ధి పద్ధతులను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. బయోడిగ్రేడబుల్ సంచులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించారు. ఇవి ఇక నుండి తక్కువ ధరకు లభ్యమవుతాయి. వినియోగదారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరంగా ఉండేలా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ ఉత్పత్తిదారులు చిన్న, మధ్యతరహా సంస్థలు లేదా స్టార్టప్లు కాబట్టి తక్కువ జీఎస్టీ వారి మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. మినీ బస్సులపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. అలాగే వాణిజ్య వస్తువులను రవాణా చేసే ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. జీఎస్టీ రేటు తగ్గింపు వాహనాల విస్తరణ, ఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది. పాత వాహనాలను దశలవారీగా తొలగించడం వల్ల కాలుష్యం, ఉద్గారాలు తగ్గుతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశంలో హరిత పరివర్తనకు శక్తినిస్తాయి. వాణిజ్య వస్తువులను రవాణా చేసే వాహనాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సరుకు రవాణా రేట్లు తగ్గి వస్తువులు చౌకగా లభించడానికి తదుపరి తరం జీఎస్టీ మార్గం సుగమం చేసింది. ఇది వ్యవసాయ వస్తువులు, సిమెంటు, ఉక్కు మొదలైన అనేక ఉత్పత్తులను చౌకగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. రహదారి రవాణా రంగంలో పెద్ద వాటాను కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ట్రక్ యజమానులను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా సహాయపడుతుంది. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో 2 స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని, పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ విధించినట్టు నిర్మలా సీతారామన్ వివరిస్తూ, దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి. దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జిఎస్టీ. మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టీ కౌన్సిల్. 12% ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5% వెళ్ళిపోయాయి. ఈ 28% ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింది. జీఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరల్లో లభిస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధన కూడా వేగం పుంజుకుంటుంది. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలపై జీఎస్టీని 28% నుంచి
18% తగ్గించడం వల్ల చౌక ధరకు లభించే ఈ వస్తువులు మరిన్ని కుటుంబాలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్కరణలు స్థానిక తయారీని ప్రోత్సహిస్తాయి. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. టీవీతో సంబంధం లేని మానిటర్లు, ప్రొజెక్టర్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల విద్యా సంస్థలు, కార్యాలయాలతో పాటు డిజిటల్ శిక్షణ కేంద్రాలకు ఖర్చులు తగ్గుతాయి. ఇదే విధంగా పవర్ బ్యాంకులు సహా లిథియం అయానేతర ఎలక్ట్రిక్ ఎక్యుమినేటర్లపై జీఎస్టీని 28% నుంచి 18% పరిమితం చేయడంతో ఇంధన నిల్వ సేవలు మరింత చౌక ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. రెండు వైపులా ప్రసారాలకు, వాకీటాకీలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాలకు కొనుగోలు ఖర్చులు తగ్గుతాయి. కంపోస్టింగ్ యంత్రాలపై ఇక నుండి 12% బదులు 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఇది వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియతో పాటు కంపోస్టింగ్ సాంకేతికతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంస్కరణలతో ఎలక్ట్రానిక్స్, సాంకేతిక విజ్ఞాన అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. గిరాకీ పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలకు, దేశీయ తయారీదారు సంస్థలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సిమెంట్పై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించగా మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్పై పన్నును 12 నుంచి 5% తగ్గించారు. హస్తకళా ఉత్పత్తులు, పెయింటింగ్లు, వివిధ రకాల బొమ్మలపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. ఈ విధంగా ప్రజలకు అవసరమైన అన్ని రంగాలకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడుతున్నాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు జీవన సౌలభ్యం, సంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ సరళమైన, వృద్ధి ఆధారిత జీఎస్టీ వ్యవస్థను రూపొందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. సరళీకృత జీఎస్టీ వ్యవస్థ భారతదేశ పన్ను ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇయర్ రౌండప్లో భాగంగా తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన జి. అరుణ, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.